నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శ్రీను. శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్? మీరు మేస్త్రి పని చేస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూశారు. రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తుంది, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉంది. సో రెండిట్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే మీలాంటి మేస్త్రి పనులు చేసుకోవడానికి బాగుంటుంది? మాది చెయ్యాలంటే తెలుగుదేశం రావాలండి. ఈ ప్రభుత్వం అయితే వీళ్ళు ఎక్కిన కానించి లేబర్ మీద మాత్రం బాగా దెబ్బ కొట్టేశారండి. ఇప్పుడుకొచ్చి ఒకడికి ఒక 10 రోజులకి 2 రోజులు తగిలితే పని, మళ్ళీ 2 రోజులు తొంగడం ఇంట్లో. అలాగ అయిపోయింది మా పరిస్థితి. ఆ ఇసుక పాపుల వల్ల ఇలాగ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇసుక ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఎంతకు దొరుకుతుంది సార్? అప్పుడు ఏదోటి లంచాలు తీసుకున్నా ఇసుక వచ్చేది బయటికి. ఇప్పుడు ఆ లంచాలు తీసుకున్నా ఇసుక రావట్లేదు బయటికి. అంతా బయటికి పోతుంది. ఇంకేం చేస్తాం సరే. అన్నా క్యాంటీన్ల గురించి ఇప్పుడు చెప్పారు 5 రూపాయలు భోజనం ఉండేదని. మరి అది తీసేయడం వల్ల లేబర్కి ఏమన్నా ఇబ్బంది? లేబర్ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఏ పని లేకపోయినా ఆ పూట అన్నం తీసి వెళ్ళి ఇంట్లో ఏదో కూర్చుంటారు. ఆ అన్న క్యాంటీన్లు తీసేశారు. మొత్తం మోసపోయింది అంతా. ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువుల ధరలు? కానీ గతంతో పోల్చుకుంటే ఎలా పెరిగిపోయినాయండి. ఇది పెరగలేదని వస్తువు ఏది లేదు, అన్నీ పెరిగినాయి. పెరుగుతున్నాయి తప్ప దిగడం మాత్రం ఏవి లేవు, ఏ వస్తువు లేదు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టలేదు సార్ దానికి? చర్యలు పెట్టాలంటే అది ఎవరు చేస్తారో, ఎవరు దాలే దోసుకోవడం చూస్తుంది. కానీ వీళ్ళు బాగుపడాలి, లేబర్ బాగోవాలి, ఈ ఆలోచించిన ఎవరు లేరు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా సార్, మీరు ఎందుకు ఇలా అంటున్నారు? పథకాలంటే అది ఏంటంటే పథకాలు ఇప్పుడు ఆడవాళ్ళు పథకాలు ఇస్తారు, మగవాళ్ళు ఇంట్లోనేమో సోమరిపోతుల్లో తొంగవాలి వెళ్తే. మరి మాకు పనులు ఉంటాయి కదా, అక్కడ మగతనం అనేది మనం చూపించండి కావద్దు. అక్కడ ఆడవాళ్ళకి ఒక 18,000 ఇచ్చేది అయిపోద్ది ఏంటి? అది అంత అలాగైపోయింది. ఇంకో రోడ్లు అంటున్నాం, చూడండి లేబర్ అంతా ఎలాగున్నారు పనులు లేకుండా. ఇంకంతే పరిస్థితులు బాగాలే. సో ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు సార్? మీకు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక లేబర్ విషయం కాకుండా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి అంటారు? అసలు ఉద్యోగాలు అయితే ఎవ్వరికి రాలేదు. ఎవరికైనా వస్తే కదా. ఇప్పుడు వాళ్ళే ఏ లేబర్ పనులు చేసుకుంటారు చదువుకున్న పిల్లలు. ఎవరికి అయితే మాత్రం ఉద్యోగాలు రాలేదు. మీతో పాటు పనికి కూడా వస్తున్నారు లేబర్ పనికి పిల్లలు చదువుకున్న మేస్తులు వస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలే వస్తున్నారు. ఏం చేస్తాం లేబర్ పనికి? ఇప్పుడు ఒక్కొక్కటి ఐటీ చేశారు 2 పిల్లలు, వాళ్ళు కూడా లేబర్ పని చేస్తున్నారు. ఏం చేస్తాం మరి? ఇంక అక్కడ ఏదైనా ఉంటే ఓ 10,000 జీతం రమ్మంటారు. 10,000 జీతం అయితే ఆడ ఒక్కడ బతకనందుకు వస్తుంది. ఇంకా తండ్రికి ఎడతాడు, తల్లికి ఎడతాడు. అద్దెలు కొంపలు ఉన్న వాళ్ళకి ఏది కూడా లేదండి. ఉపాధి హామీ మాత్రం లేదు. అంతా కష్టాలే. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్? ప్రైవేటీకరణ చేయబోయారు ఈ ప్రభుత్వంలో, అడ్డుకుందా ఏమన్నా ఇక్కడ? దానికంటే ప్రైవేటీకరణ అంటే అది జాబులు చేసుకున్న వాళ్ళు అయితే మనం చెప్పగలం. మనం లేబర్ కాబట్టిగా మన లేబర్ పని కోసమే చెప్పగలం. సో ఎంపీగా అయితే ఎవరో గెలుస్తారనుకుంటున్నారు? భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఇద్దరులో ఎవరు బెటర్ అంటారు? భర్త గారు అంటే ఇది తెలుగుదేశం. మరి భర్త గారే చేయాలి అయితే. మరి తెలుగుదేశం రావాలంటే అన్నీ వాళ్ళ సెక్షన్లో ఉంటేనే అవుతుంది ఏ పనైనా. ఒకటి వీళ్ళు చేసి ఒకటి వాళ్ళు చేస్తే అది ఏది రాదు. ఇప్పుడు ఒకరు సంతకం పెడితే కదా 2 ఓటు సంతకం కూడా చెల్లాలి అక్కడ. లేకపోతే అక్కడ మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా ఉండేది సార్ మీ పరిస్థితి? అప్పుడు అయితే బాగుండేదండి. లేబర్ మాత్రం బాగుండేదండి. ఇప్పుడు జాబులు అయ్యాని అంటారా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ వస్తే కదా 10 మందికి అన్నం పెట్టేది వస్తుంది. ఆ కంపెనీలు లేనప్పుడు ఇంకా అన్నం పెట్టేది ఏదో ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేవాళ్ళమైనా సరే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీద రావడమే కదా. ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, ప్రతి చదువుకున్న కుర్రాడు కూడా ఆటో వేసుకుంటాడు. ఆడికి ఉద్యోగం ఉంటే ఆటో ఎందుకు వేస్తాడు? అలాగ అయిపోయిన పరిస్థితులు అన్నీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు జగదీష్. జగదీష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో. సో మీది ఏ ఊరు సార్? ఎక్కడ, ఏ నియోజకవర్గం అండి? గంగవరం గాజువాక నియోజకవర్గం. సార్ రాష్ట్రంలో అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి ఆటో డ్రైవర్లకు బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా దేశమే నాశనం అయిపోతుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఆటోడు 10,000 ఇస్తున్నాడు. పోలీసుల కేసులు అన్ని రేట్లు ఎక్కువే. ప్రతిదీ రేట్లు ఎక్కువే. జగన్మోహన్ రెడ్డి వచ్చి పని చేసిన వాళ్ళకి పని లేవు. ఆటో చేసిన వాడు ఏంటంటే 10,000 ఇచ్చేస్తున్నాడు. పోలీసులు ఏమంటున్నారంటే 10,000 తీసుకుంటున్నాడు, జగన్ ఇస్తున్నాడు కదా, ఫోటో తీసేస్తే నీకేమో 2,000 కట్టు, 3,000 కట్టు అంటున్నాడు. ఈ ప్రభుత్వం బాగులేదు. సార్ మీ చేతికి 10,000 ఇస్తున్నారు, మీ దగ్గర నుంచి అయితే ఎంత లాగుతున్నారు సంవత్సరానికి? 20,000-30,000 తీసేస్తున్నాడు పోలీసులు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో మీకు ఆటో వాళ్ళ కంటే పెట్రోల్, డీజిల్ రేట్లు, అలానే రోడ్స్ మెయిన్ మీకు. సో ఎలా ఉన్నాయి ఈ 2 విషయాలు? అసలు డీజిల్ రేట్లు ఎక్కువే, అన్ని రేట్లే ప్రతిదీ. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చి అస్సలు బాగోలేదు. అక్కడ నరేంద్ర మోడీ అలాగే ఉంది, ఇద్దరికిద్దరు అలాగే ఉంది. సో
ఆ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా సార్? 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం, ఒక వాలంటీర్ అంతేగాని తప్ప ఇంకేది లేదు. సచివాలయం నెట్టాడు కానీ అది ఏది ఎవరికి ఉద్యోగాలు. చదువుకున్న వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్కరికైనా జాబ్ కాలంటే రాలేదు. ఎవరికి ఇంటర్ చేసినోడు ఆటో వేస్తున్నాడు, డిగ్రీ చేసినోడు ఆటోలు వేసుకుంటున్నారు ప్రజెంట్. అసలు గవర్నమెంట్లో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. జనాలకు డబ్బులు ఇస్తున్నాడని ఒక పేరు అంతే. ఎందుకు 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తీసేస్తున్నాడు జనాల మీద. సార్ మీకు యాక్చువల్గా ఇక్కడ ఇంతకుముందు అనకాపల్లిలో పరిశ్రమల శాఖ మంత్రికి పనిచేసిన గుడివాడ అమర్నాథ్ వచ్చారు. మరి ఆయన 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము, ఉద్యోగాలు కల్పన చేస్తాం అంటున్నారు. నిజంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి అంటారా? ఆడేమొచ్చాను ఆడు కోరుకుంటు మినిస్టర్, అనవసరం మినిస్టర్ కానీ ఎందుకు ఆడ మినిస్టర్ కానీ వేస్ట్. రోజు ఒకరిది ఈలో ఒకటి ఎందుకు వేస్ట్ గానా మినిస్టర్ అంటే గాజువాకలు పల్లాసింది తప్ప ఇంకా ఎవరు గల్ల ఎరుగురు. గాజు కళ్ళు మూసుకుని పల్లాసింది విన్ను ఇంట్లో కూర్చున్నా అంటే మంచి వ్యక్తి, చదువుకున్నాడు. ఎవరన్నా ఏ పార్టీ నాయకుడు వెళ్ళినా సరే మంచి గౌరవిస్తాడు. ఇక్కడ తిప్పల నాగరెడ్డి ఉన్నాడంటే ఆయనకి టికెట్ లాగా చేశారు. తర్వాత అమర ఏం పేరు ఆయన ఊరుకూటు చందుకి ఇచ్చారు, ఆయనకి లేదు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి అనకాపల్లి నుంచి ఇప్పుడు మినిస్టర్ నుంచి ఇక్కడ గాజువాలో తీసుకొచ్చారు. గాజు అంత చూసినా సుఖం లేదు. సార్ యాక్చువల్గా మీ పార్లమెంట్ పరిధిలో మీకు విశాఖ రైల్వే జోన్ అనేది రావాల్సి ఉంది, అది రాలేదు. అలానే మీ స్టీల్ ప్లాంట్ మీ నియోజకవర్గం ఉంది, అది ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి పార్లమెంట్లో పోరాడి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా ఎంపీలుగా అయితే ఎవరు చేయాలనుకున్నారు? భర్త గారు చేయగలరంటారా, బొత్స ఝాన్సీ గారు చేయగలరా? భర్త చేయగలడు, లేదంటుంటే ఏం పేరు ఆయన శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు అయితే చేయగలడు. అలా భర్త గారు ఎంఎస్ మూర్తి కాబట్టి వీళ్ళిద్దరు అయితే కరెక్ట్గా చేయగలరు. ఏంటి సార్ బొత్స గారి ఫ్యామిలీ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు అది ఎక్కడో సిపిరి బిల్లు వచ్చి ఇక్కడ గోజాల్లో పోటీ చేసేది, అలాగే అయిపోతుంది విశాఖపట్నంలో. అలాగే చేస్తారు జనాలు ఏంటంటే అదే అసలు సిపిరి బిల్లులో పోటీ చేసుకోవాలి. ఇక్కడ చేసేది విశాఖపట్నంలో వేసేస్తారా? కింద చుట్టే అంటే మరి జేడీ సత్యనారాయణ ఉన్నారు కాబట్టి భర్త గారు ఓడిపోయడం కారణం అయింది. కానీ లేకపోతే కింద చుట్టే కలిసియాలా. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్ మీరు? తాపీ మేస్త్రి. ఓకే, తాపీ మేస్త్రి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మీ తాపీ మేస్త్రులకు అలా ఎలా ఉంది సార్? చాలా ఘోరంగా ఉంది. పనులు చూపించట్లేదు, అన్ని రేట్లు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం అయితే మాకు నచ్చట్లేదు. ఇప్పుడు మీకు పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, అది అమ్మఒడి తప్ప మాకు ఏం పడలేదు. అమ్మఒడి తప్ప ఏ పథకం రావట్లేదు. సంక్షేమ పథకాలు ఏమీ అన్నీ వేస్ట్, మంచివి కాదు. ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది మీకు ఏమన్నా అనిపించిందా? అస్సలు లేదు. అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది, అభివృద్ధి లేదు. అది మంచి ప్రభుత్వం మారాలి. సో మీ నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రిగా చేసిన అమర్నాథ్ గారు ఉన్నారు, పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్? ఇక్కడ మాది శృంగారపుకోట నియోజకవర్గం, ఇక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడ అదుకుంటాం. సో శృంగారపుకోట అంటున్నారు కాబట్టి ఎంపీగా అయితే ఒక పక్క ఝాన్సీ గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఇప్పుడు ఇంకో పక్క భరత్ గారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? భర్త గారు బెస్ట్. సో ఝాన్సీ గారు అన్న ఆవిడ ఇంతకుముందు విజయనగరం అట్లా చేసినట్టున్నారు, ఏమైనా చేశారా? అక్కడ పెద్దగా అభివృద్ధి అంటే లేదు. ఇప్పుడు పథకాలు బెటర్ అంటారా, మీకు ఏదైనా పనులు కల్పించడం బెటర్? కల్పించి ఉపాధి హామీలు, ఆ పనివాడికి పని స్థలం కల్పిస్తే అది మంచిది ప్రభుత్వం. సార్ ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు? నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువగా పెరిగిపోయి అవి తగ్గిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇసుక లేపడం వల్ల ఒక 20 రకాల పనులు ఆగిపోయారు అంటున్నారు, అందులో ఎంతవరకు బాగా ఆగిపోయాయి. చాలా ఎక్కువ ఆ లాస్ లేబర్ మీద అందరి మీద పడ్డది. వడ్రంగి నుంచి పెయింటర్ వరకు అంతవరకు పడ్డది. నేను అది బాగా బాధపడింది లేబర్ వరకు వస్తే. ఏమన్నారంటే చాలా మంది పథకాలు ఇచ్చారు, ఎంతకంటే ఎవరు బాగా చేస్తారంటున్నారు. అంతకుముందు ఇచ్చారండి, ఇందిరాగాంధీ ఇవ్వలేదు, రాజీవ్ గాంధీ ఇవ్వలేదు, ఎవరు అందరూ ఇస్తా అంటారు. ఎంత చేసిన కుంటుపడేలా చేసినది ఎవరూ లేదు. సో మీకైతే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరండి? నా పేరు సోమేష్ అన్న. సోమేష్ గారు ఏం చేస్తుంటారు సార్? మీది ఎక్కడండి? నాది గంగవరం అన్న. గంగవరం. మీది ఆటో డ్రైవర్? ఆటో డ్రైవర్ అన్న. ఏమన్నా చదువుకున్నారా మీరు? లేదు, ఏం చదువుకోలేదన్న. సార్ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే, ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు? కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్ కూటమి ఎందుకు కావాలనుకుంటున్నారు? టీడీపీ జనసేన 3 పొత్తు కదా, కేంద్రంతో పొత్తున్నారు కదా, ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేసి. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాలు అయితే? ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నాం అంటున్నారు. 5 సంవత్సరాలు అయితే పరిపాలన ఏం బాగోలేదన్న. పరిపాలన ఏం బాగాలో చూస్తున్నాం, అందరూ ప్రజలు కూడా చూస్తున్నారు. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయి ఇప్పుడు సామాన్య ప్రజలు రోడ్డు మీద బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది. పనులు లేవు,
ఈ గ్యాసులని రైస్ అని ఇది అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారన్న. పథకాలు ఇస్తున్నారు కదా భయ్యా, మీరు పథకాల గురించి మాట్లాడరండి. పథకాలు ఇస్తున్నారు, పథకాల వల్లే కదా ఈ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రజలు ఓ 10,000 రూపాయలు కూలి పని చూపిస్తే అందరూ బ్రతుకుతారు. మెయిన్ పనులు లేవు, పనులు లేక ఈ రేట్లు పనిచేసి పథకాలు ఇస్తే ఎలా బాగుంటుంది? బాగోదు కదా. అందుకోసం ప్రజలు ఇక్కడి నుంచైనా తిరుగుబాటు అవుతారనేసి అనుకుంటున్నాం. మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సార్ మీ ఆటో డ్రైవర్లకి ఒక 10,000 ఎంత ఇస్తున్నట్టు సంవత్సరానికి, మీకు ఎలా ఉంది పరిస్థితి? పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ మీకు రోడ్స్ కానీ ఎలా ఉంది అసలు? డీజిల్ రేటు పెరిగిపోయిందన్న. డీజిల్ రేట్లు పెరిగిపోయి 10,000 ఇచ్చినా కొందరికి పడుతున్నాయి, కొందరికి పడట్లేదు. అందరికీ పథకం వర్క్ చేస్తలేదు. ఇక్కడైతే అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము, ఇక్కడ ఉద్యోగాలు కల్పించాము అని చెప్తున్నారు. నిజంగా ఉద్యోగాలు వచ్చినాయి చదువుకునే పిల్లలకి? ఉద్యోగాలు రాలేదన్న. ఉద్యోగాలు వస్తే ఎందుకు ఉద్యోగాలు వచ్చారు? అందరూ ఎటువంటి చదువులు చదివినా రోడ్డు ముందే తిరుగుతున్నారు. అందరూ కూడా ఫీల్డ్కి అలవాటు పడిపోయి ఫీల్డ్కి వస్తున్నారు. ఏ పని చేద్దామన్నా పనులు కూడా లేవు. ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వం బాగుందని అందరూ చెప్పుకున్నాం. ఉద్యోగాలు లేకే కదా ప్రభుత్వం బాగలేదు అంటున్నారు. సార్ మరి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఏరియాలో ఉందిగా? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే ఇక్కడ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ లేబర్ అందరూ ఇబ్బంది పడతారు కదా. అలాగే గంగవరం పోర్టు కూడా ఉపాధి, చాలామంది గంగవరం ప్రజలు కూడా ఉపాధి కోల్పోతున్నారు. అక్కడ ఉన్న 300 ఉద్యోగాలు, మొత్తం 700 ఉద్యోగాలు అని చెప్పేసి 300 ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు పోర్ట్ ఎంప్లాయీస్ కానీ. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సో మీకు పార్లమెంటు అంటే కేంద్రం నుంచి నిధులు సాధించాలంటే ఎంపీ పరిధిలో ఉంటుంది. మరి ఈ ప్రాంత ఎంపీగా ఒక పక్కన భర్త గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున, వైసీపీ తరఫున బొత్స ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? భర్త గారు బాగుంటుందేమో అనుకుంటున్నాం. అందరూ టీడీపీ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి బాగుంటుందేమో అనుకుంటున్నాం. అందరూ బాగుంటే ఆయన భర్త గారు వస్తే మంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు అవి వస్తాయి. పిల్లలు చదువుకో ఉన్నారు. మేమంటే ఆటోలు వేసుకుంటున్నాం. చదువుకుని పెద్ద చదువులు చదివించి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మొత్తి ప్రదర్శనకు అలవాటు పడిపోయి ఉద్యోగాలు లేక ఏదోలా తిరుగుతున్నారో తెలియట్లేదు. భయ్యా నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి, డ్రగ్స్ పెరిగినాయి అంటున్నారు. మీరు ఆటో డ్రైవర్గా తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, నిజంగా అవి పెరిగినాయా? చూస్తున్నాం కదండి. ఎక్కడ మన వైజాగ్ పోర్టులో 25,000 టన్నులు ఏదో దొరికింది అంటున్నారు. అలాగే ఎక్కడెక్కడ పడితే గంజాయి అదే అంటున్నారు. చూస్తున్నాం, ఈ వీడియోలు యూట్యూబ్లు చూస్తున్నాం, ఫేస్బుక్లు చూస్తున్నాం. అవి చూసినవే చెప్పగలుగుతున్నాం. ఎక్కడ పడితే అక్కడే గంజా ఎక్కువగా ఉంటుందనేసి ప్రజలు కూడా చూస్తున్నారు. మీడియాలు ప్రదర్శనగా వస్తున్నాయి, అవి చూస్తున్నాం కదా. ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి సార్? కూటమి నుంచి పల్లా శ్రీనికి వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ రావాలనుకున్నాం. పవన్ కళ్యాణ్ వస్తే చాలా బాగున్నాం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయబోయేసరికి మాకు చాలా బాధ అనిపించింది. 2వ స్థానం రప్పించాం. గాజువాక, దిప్పపాలెం, గంగవరం గ్రామం నుంచి 2వ స్థానంలో రప్పించాం. గంగవరం అయితే చాలా పగడబందీగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టంగా గంగవరం ప్రజలు ఇష్టపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళిపోయేసరికి చాలా బాధాకరం అనిపించింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి ఉంటే కనుక లాస్ట్ టైం 2వ స్థానం రప్పించాం. ఈసారి అయితే ఓ 50-60 వేలు లక్ష మెజారిటీగా గెలిపించుకుందాం. పవన్ కళ్యాణ్ ఓటం వ్యూహం నాకు వదిలేసేయండి అని అన్నారు. వ్యూహం వదిలేస్తే ఇక్కడ జన సైనికులందరూ పల్లా సీన్కి పోటీ మద్దతు ఇస్తున్నారు. థ్యాంక్ యూ భయ్యా.